హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఈరోజు మనము 10వ తారీఖు మరియు 11వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మన మ్యాగజిన్ కూడా అవైలబుల్గా ఉందండి. మంత్లీ మ్యాగజిన్ అవైలబుల్గా ఉంటుంది. 2021 జనవరి నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూడండి. అంతేకంటే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం, దాని తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. మరిది 14 మరియు 15వ తేదీల్లో 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే 1 మంత్ ఆఫర్ అయితే వస్తుందండి. సో అందరు కూడా ఉపయోగించుకోండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఓకే, మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా, అంతేకాకుండా 1 ఇయర్ కోర్స్ కనుక తీసుకుంటే 3 మంత్స్ ఆఫర్ అయితే వస్తుందండి. ఇక్కడ కూడా మన కోడ్ యూజ్ చేయడం మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. సాధన పేరుతో డిసెంబర్ 15న కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి, గ్రూప్ 1, గ్రూప్ 2. ఓకే, లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్ అండి 12th డిసెంబర్ అయితే ఉందండి, 12 PM రిజిస్టర్ అవ్వండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్ అండి డిసెంబర్ 19న ఉంటుందండి, దీన్ని కూడా రిజిస్టర్ అవ్వండి. సో మొత్తంగా మనకైతే మన కోడ్ అయితే యూజ్ చేయడం ఎవరు కూడా మర్చిపోవద్దండి. ఆ కోడ్ యూజ్ చేస్తేనే మీకైతే యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, RKT10. సో అదే కోడ్ యూజ్ చేస్తే మీకు రిఫరల్ బోనస్ కూడా రావడం అయితే జరుగుతుంది, 10%. ఓకే, మరి ఇక్కడ కీ ఫీచర్స్ అయితే ఉంటాయండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ మనకు అవైలబుల్గా ఉంటారు. సో హ్యాండ్ రైజ్ అనేటువంటి ఫీచర్ ఉంటుంది, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ అండి. ఓకేనా, వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 9,350 రూపాయలు. యాక్చువల్గా మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకే కంప్లీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. నీతి ఆయోగ్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి ఈ సఫారీ ఇండియా ఎలక్ట్రిక్ బస్ కొలిషన్, ఈ సఫారీ ఇండియా ఈ బస్ కూటమిని ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్తో కలిసి. వివరాలు చూద్దాం. నీతి ఆయోగ్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ మరియు వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇండియాతో కలిసి ఈ సఫారీ ఇండియా ఎలక్ట్రిక్ బస్ కొలిషన్, ఈ సఫారీ ఇండియా ఈ బస్ కూటమిని ప్రారంభించింది. ఈ కూటమికి ట్రాన్స్ఫార్మేటివ్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్ కూడా మద్దతు ఇస్తుంది. సంకీర్ణ లక్ష్యము ఈ సవారీ ఇండియా ఎలక్ట్రిక్ బస్ కూటమి ప్రారంభంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, నగర స్థాయి ప్రభుత్వ సంస్థలు, ఒరిజినల్ పరికరాల తయారీదారులు, ట్రాన్సిట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫైనాన్సింగ్ సంస్థలు మరియు అనుబంధ సేవా ప్రదాతలు ఇందులో చేరగలరు. మరి భారతదేశంలో ఈ బస్సు స్వీకరణపై వారి అభ్యాసాలు మరియు జ్ఞాపకాన్ని కూడా పంచుకుంటాయి. మరి స్టాటిక్ జీకే అబౌట్ నీతి ఆయోగ్ చూద్దామండి. ఏర్పాటు 1 జనవరి 2015, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, CEO అమితాబ్ కాంత్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తుంది? ఆప్షన్ డి, డిసెంబర్ 10వ తారీఖున. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరము డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రధానాంశాలు: ప్రజల సామాజిక, సాంస్కృతిక మరియు భౌతిక హక్కుల గురించి అవగాహన పెంచడానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సంక్షేమాన్ని నిర్ధారించడానికి ఈ రోజును జరుపుకుంటారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని ఈ రోజు దేశాలను ప్రోత్సహిస్తుంది. నేపథ్యం: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1948లో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించింది. ఐక్యరాజ్యసమితి అని కూడా పిలువబడే 2వ ప్రపంచ యుద్ధం యొక్క మిత్రరాజ్యాలు మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, భయం నుండి స్వేచ్ఛ మరియు స్వేచ్ఛ నుండి 4 స్వేచ్ఛలను అయితే స్వీకరించడం జరిగింది. స్టాటిక్ జీకే అబౌట్ UNO. ఏర్పాటు 24 అక్టోబర్ 1945, ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ, సభ్య దేశాలు 193+2.
అధికార భాషలు ఆరండి అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. డైరెక్టర్ జనరల్ ఆంటోనియో గుటెరస్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ యుఎన్ పిల్లల ఏజెన్సీ యూనిసెఫ్ అధిపతిగా ఎవరిని నియమించడం జరిగింది? ఆప్షన్ ఏ క్యాథరిన్ రస్సెల్. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ యుఎన్ పిల్లల ఏజెన్సీ యూనిసెఫ్ అధిపతిగా క్యాథరిన్ రస్సెల్ను నియమించారు. ప్రధానాంశాలు: క్యాథరిన్ రస్సెల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు సహాయకురాలుగా ఉన్నారు. ఆమె వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ కార్యాలయానికి కూడా నాయకత్వం వహిస్తుంది. 2013 నుంచి 17 వరకు ఆమె ప్రపంచ మహిళల సమస్యల కోసం స్టేట్ డిపార్ట్మెంట్ అంబాసిడర్గా కూడా పనిచేశారు. మరి స్టాటిక్ జీకే అబౌట్ యూనిసెఫ్ చూద్దాము. దీని యొక్క ఏర్పాటు 11 డిసెంబర్ 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ, అమెరికా. సభ్య దేశాలు 193. డైరెక్టర్ జనరల్ క్యాథరిన్ రస్సెల్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ అంతర్జాతీయ సంస్థకి పరిశీలక హోదాను మంజూరు చేసింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ బి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. డిసెంబర్ 9, 2021న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి పరిశీలకుల హోదాను మంజూరు చేసింది. ప్రధానాంశాలు: ఇదొక చారిత్రాత్మక నిర్ణయం మరియు ప్రపంచ ఇంధన వృద్ధి మరియు అభివృద్ధికి ప్రయోజనం చేకూర్చేందుకు భాగస్వామ్యం ద్వారా సానుకూల ప్రపంచ వాతావరణ చర్యకు ఐఎస్ఏ ఒక ఉదాహరణగా మారింది. ఐఎస్ఏ యొక్క 4వ సాధారణ సభ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క 4వ సాధారణ సభ అక్టోబర్ 2021లో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తము 108 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 74 సభ్య దేశాలు మరియు 34 పరిశీలకులు మరియు భావి దేశాలు పాల్గొన్నాయి. అంతేకాకుండా 23 భాగస్వామ్య సంస్థలు, 33 ప్రత్యేక ఆహ్వానిత సంస్థలు కూడా పాల్గొన్నాయి. స్టాటిక్ జీకే అబౌట్ ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి చూద్దాము. ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 30 నవంబర్ 2015లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయము గుర్గావ్, హర్యానాలో ఉందండి, హర్యానా రాష్ట్రంలో, ఇండియా. సభ్య దేశాలు 124. డైరెక్టర్ జనరల్ అజయ్ మథూర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నీతి ఆయోగ్ ఏ ప్రాంతంలో 1000 అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో 1000 అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ యోచిస్తుంది. ముఖ్యాంశాలు: మరి 1000 అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలలో 187 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్థాపించబడతాయి. 187 అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో 31 జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ పాఠశాలల్లో స్థాపించబడగా 50 కేవీలు మరియు జేఎన్వీలు మరియు ప్రైవేట్ పాఠశాలలు వంటి అనేక విద్యా సంస్థల్లో స్థాపించబడతాయి. మిగిలిన 106 ల్యాబ్ల ఏర్పాటు ప్రక్రియలు త్వరలో ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఇతర ప్రభుత్వ శాఖలకు అనుగుణంగా ఈ కేంద్రాల మౌలిక సదుపాయాలతో పాటు పరికరాలను సక్రమంగా నిర్వహించాలని డిపార్ట్మెంట్ కోరింది. మరి యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ఏంటి చూద్దాం. ఏటీఎల్ అనేది భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో దీని కింద ఒక ఉప మిషన్. ఇది భారతదేశం అంతటా హై స్కూల్ విద్యార్థులలో వినూత్న మనస్తత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. సో అటల్ మిషన్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ప్రధాన చొరవగా దీన్ని చెప్పుకోవచ్చు. స్టాటిక్ జీకే అబౌట్ జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు 31 అక్టోబర్ 2019. రాజధాని శ్రీనగర్ మరియు జమ్మూ. మొత్తం జిల్లాలు 20. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. అసెంబ్లీ స్థానాలు 114. లోక్సభ 5, రాజ్యసభ 4. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల కారణంగా భారీ వరదలు సంభవించే ఏ రాష్ట్రంలో స్పాంజ్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? స్పాంజ్ సిటీ. ఆప్షన్ బి తమిళనాడు. పట్టణ వరదలను అరికట్టడానికి చెన్నై వినూత్న నీటి నిర్వహణ వ్యూహాలను అనుసరించడానికి మరియు స్పాంజ్ సిటీగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ప్రధానాంశాలు: స్పాంజ్ సిటీ కాన్సెప్ట్ పట్టణ ప్రాంతాలను మరింత పారగమ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఎక్కువ బహిరంగ ప్రదేశాలను కలిగి ఉంటుంది మరియు అది జలాశయాలను ప్రవహించేలా చేస్తుంది. అంటే ఇంకుడు గుంతలు లాంటివి ఏర్పాటు చేయడం అంటే సింపుల్. చెన్నైలోని జలవనరుల శాఖ నగరమంతటా చిన్న చిన్న నీటి వనరులతో రీఛార్జ్ షాఫ్ట్లను తవ్వే అవకాశాలను పరిశీలిస్తుంది. మరి ఒక రీఛార్జ్ షాఫ్ట్లను 80 నుంచి 90 అడుగుల లోతు వరకు తవ్వచ్చు. ఇది నీటి పట్టికను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్,
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్లు 2021ని రాజ్యసభ ఏ రోజున ఆమోదించింది? ఆప్షన్ ఏ డిసెంబర్ 9. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్లు 2021ని డిసెంబర్ 9, 2021న రాజ్యసభ ఆమోదించింది. ముఖ్య వాస్తవాలు: ఈ బిల్లు ప్రకారము మొహాలీలోని ఈ ఒక ఇన్స్టిట్యూట్ కాకుండా మరో 6 ఫార్మస్యూటికల్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇన్స్టిట్యూట్ హోదాను పొందుతాయి. ఈ ఇన్స్టిట్యూట్లలో అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టి వాటి కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 6న లోక్సభలో మూజువాణి ఓటుతో ఈ బిల్లు అయితే ఆమోదము పొందింది. 2021వ సంవత్సరానికి గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేయబడినటువంటి అంశం ఏది? ఆప్షన్ ఏ క్రికెట్. డిసెంబర్ 9, 2021న గూగుల్ ఇండియా తన శోధన 2021 సంవత్సరానికి అత్యధికంగా ఫలితాలను ప్రకటించింది. మరియు భారతదేశంలో 2021 యొక్క టాప్ సెర్చ్ ట్రెండ్లను తిరిగి పొందింది. ప్రధానాంశాలు: వార్తలు, వినోదము, క్రీడలు మరియు ఇతర వర్గాలలో భారతీయులు ఏడాది పొడవునా ఎక్కువగా శోధించిన వాటి గురించి జాబితా గమనికలు. అత్యధిక శోధనలు క్రికెట్ మరియు కోవిన్. 2021 క్రికెట్ ప్రధాన శోధన ధోరణిగా కొనసాగింది. అంటే అత్యధికంగా సెర్చ్ చేశారు క్రికెట్ని. ఐపీఎల్, ప్రీమియర్ లీగ్ మెయిన్గా, తర్వాత కోవిన్, ఐసీసీ 2020 వరల్డ్ కప్ మొత్తం శోధన ప్రశ్నల జాబితాలో 3 స్థానాల్లో ఉన్నాయి. యూరోకప్ మరియు టోక్యో ఒలింపిక్స్ వరుసగా 4-5 స్థానాల్లో ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్, ఫ్రీ ఫైర్, రిడీమ్ కోడ్, ఆర్యన్ ఖాన్, నీరజ్ చోప్రా మరియు కోపా అమెరికా వంటి ఇతర ముఖ్యమైన శోధనలో టాప్ 10 లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల స్వలింగ జంటలు వివాహం చేసుకోవడానికి ఆమోదం తెలిపిన దేశం ఏది అంటే ఆప్షన్ ఏ చిలీ. స్వలింగ జంటలు డిసెంబర్ 9, 2021న వివాహం చేసుకోవడానికి చిలీ పట్టణాన్ని ఆమోదించింది. ముఖ్యాంశాలు: ఎల్జీబీటీ మరియు విస్తృత మానవ హక్కుల కోసం కార్యకర్తలు హాజరైన కార్యక్రమంలో అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా దత్తతపై సంతకం చేయడాన్ని చూడవచ్చు. దేశ కాంగ్రెస్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివాహ సమానత్వ చట్టానికి తాము మార్గం సుగమం చేస్తామని సాంప్రదాయవాద నాయకుడు ప్రకటించిన 6 నెలల తర్వాత ఈ వేడుక నిర్వహించబడింది. కొత్త చట్టము తండ్రి మరియు తల్లి, ఇద్దరు తండ్రులు లేదా ఇద్దరు తల్లులతో ఉన్న పిల్లలకి ఒకే హక్కులు మరియు ఒకే రక్షణను కలిగి ఉంటుంది. స్టాటిక్ జీకే బోర్డ్ చిలీ. ఏర్పాటు 18 సెప్టెంబర్ 1810. రాజధాని శాంటియాగో. అధికార భాష స్పానిష్. అధికార కరెన్సీ చిలియన్ పేసు. ప్రెసిడెంట్ వచ్చేసి సెబాస్టియన్ పినేరా. నెక్స్ట్ వన్. ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరు? ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను 2021 విడుదల చేసింది. ఇందులో కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్మలా సీతారామన్ 1వ స్థానంలో నిలిచారు. ఆమె తర్వాత రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు గుడ్విల్ అంబాసిడర్ నీతా అంబానీ 2వ స్థానంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ 3వ స్థానంలో ఉన్నారు. ర్యాంక్ పేరు, స్థానం ఏంటో చూద్దాం. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నారు. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ అండి మరియు గుడ్విల్ అంబాసిడర్. సౌమ్య స్వామినాథన్ ప్రధాన శాస్త్రవేత్త, ప్రపంచ ఆరోగ్య సంస్థ. కిరణ్ ముజుందర్ షా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ బయోకాన్. సుచిత్ర ఎల్లా సహ వ్యవస్థాపకులు మరియు జాయింట్ ఎండి మరియు బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. 2022 సంవత్సరానికి రాయల్ గోల్డ్ మెడల్ పొందిన భారతీయ ఆర్కిటెక్ట్ ఎవరు? ఆప్షన్ ఏ బాలకృష్ణ దోషి అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బాలకృష్ణ దోషి, ఆప్షన్ బి. వివరాలు చూద్దాం. భారతీయ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి 2022 రాయల్ గోల్డ్ మెడల్ గ్రహీత అని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ప్రకటించింది. హర్ మెజెస్టీ ది క్వీన్ చేత ఆమోదించబడిన మరియు 1848 నుంచి ప్రతి సంవత్సరము ప్రదానం చేయబడిన ఈ వ్యత్యాసము జీవితకాల పనిని మరియు ఫీల్డ్ మరియు నిర్మిత వాతావరణం యొక్క నిర్మాణంపై ప్రభావాన్ని గుర్తించి వాస్తుశిల్పులు లేదా అభ్యాసకులకైతే ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 47వ హైదర్పూర్ చిత్తడి నేల రామ్సర్ సైట్గా గుర్తించబడింది? మరి ఎక్కడ ఉందండి? ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్.
పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మధ్య గంగా బ్యారేజీని ఆనుకుడున్న హైదర్పూర్ చిత్తడి నేల 1971 చిత్తడి నేలల రామ్సర్ కన్వెన్షన్ ప్రకారము గుర్తించబడింది. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 9 రామ్సర్ చిత్తడి నేలలకు నిలువుగా ఉంది. గంగా నది వెంబడి ఒక నమూనా చిత్తడి నేలగా కేంద్రం ఫ్లాగ్షిప్ అయితే చేయడం అయితే మనము చూడవచ్చు. నమామి గంగే క్రింద చిత్తడి నేలలను గుర్తించారు. దీనితో ఇప్పుడు దేశంలో మొత్తము 47 నిర్దేశిత ప్రాంతాలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రీఫా నగరంలో జరిగిన 4వ ఆసియా యూత్ పారా గేమ్స్లో భారత్ 41 పథకాలను 12 బంగారు, 15 రజత, 14 కాంస్య పథకాలు సాధించింది. అయితే ఈ నగరమే ఏ దేశంలో ఉంది? రీఫా నగరము ఆప్షన్ ఏ అండి, బహ్రెయిన్లో ఉంది. బహ్రెయిన్లోని రీఫా నగరంలో జరిగిన 4వ ఆసియా యూత్ పారా గేమ్స్లో భారత్ 41 పథకాలను సాధించింది. స్థానిక ప్రభుత్వ మద్దతుతో బహ్రెయిన్లోని నేషనల్ పారాలింపిక్ కమిటీ ఈ ఈవెంట్ను నిర్వహిస్తుంది. 2021 డిసెంబర్ నుంచి 6 వరకు జరిగే ఈవెంట్లో దాదాపు 30 దేశాల నుంచి 700 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఆసియా యూత్ పారా గేమ్స్ 2025 5వ ఎడిషన్ ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో నిర్వహించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల సీనియర్ మహిళా జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ మణిపూర్ రాష్ట్రం గెలుచుకుందండి. అయితే ఈ యొక్క ఫైనల్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ డి, కేరళలోని కోజికోడ్లోని ఈఎంఎస్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో రైల్వేస్పై నాటకీయంగా పెనాల్టీ షూటౌట్తో విజయం సాధించిన తర్వాత మణిపూర్ తమ సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కిరీటాన్ని విజయవంతంగా కాపాడుకుంది. నిర్ణీత సమయంలో మరియు అదనపు సమయంలో గోల్ చేసే అవకాశాలు లేకపోవడంతో మ్యాచ్ 0-0 స్కోర్తో పెనాల్టీకి వెళ్ళింది. మణిపూర్ గోల్ కీపర్ ఓక్రమ్ రోషినీదేవి ఈ స్థానంలో తన జట్టుకు 21వ టైటిల్ను అందించడానికి 3 సేవ్లను చేసింది. నెక్స్ట్ వన్, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవం క్రింద ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ఏ తేదీల మధ్య నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిసెంబర్ 8 నుంచి 14 వరకు. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవం క్రింద 2021 డిసెంబర్ 8 నుంచి 14 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాల్ని జరుపుకుంటుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సెలబ్రేషన్లో 3 ప్రధాన కార్యకలాపాలు ఉంటాయి. ఇవి పాఠశాల పిల్లలకు జాతీయ పెయింటింగ్ పోటీ కార్యక్రమాలు మరియు సంస్థలకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు మరియు వినూత్న ఇంధన సామర్థ్య సాంకేతికతలను గుర్తించేందుకు నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్నోవేషన్ అవార్డులు ఉంటాయి. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ పేమెంట్స్ బ్యాంక్కి షెడ్యూల్ బ్యాంకు హోదా కల్పించింది? ఆప్షన్ సి, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ బ్యాంకు హోదాను ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని 2వ షెడ్యూల్లో బ్యాంకు చేర్చబడింది మరియు ఆమోదం చట్టాన్ని ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తులను తీసుకురావడానికి సహాయపడుతుంది. బ్యాంక్ 33.3 కోట్లు పేటిఎం వ్యాలెట్కు మద్దతు ఇస్తుంది మరియు 87,000 మంది ఆన్లైన్ వ్యాపారులు మరియు 2.11 కోట్ల మంది స్టోర్లోని వ్యాపారుల వద్ద చెల్లింపులు చేయడానికి వినియోగదారులను అనుమతి ఇస్తుంది. నెక్స్ట్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన సరయూ నహార్ జాతీయ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రము బలరాంపూర్ జిల్లాలో 9,800 కోట్లతో నిర్మించిన సరయూ నహార్ జాతీయ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 11న జాతికి అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్, ప్రవస్తి, బలరాంపూర్, గోండా, సిద్ధార్థనగర్ బస్తీ, సంత్ కబీర్ నగర్, గోరఖ్పూర్, మహారాజ్ గంజ్ జిల్లాలోని 6,200 గ్రామాలకు చెందిన 29 లక్షల రైతుల 14 లక్షల హెక్టార్ల భూమిని సాగులోనికి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా గగరా, సరయూ, రప్తి, బన్గంగా, రోహిణి నదులను అనుసంధానమైతే చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 1978లో ప్రారంభమైన అనేక అవాంతరాల కారణంగా 4 దశాబ్దాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయింది. చివరికి 2016లో ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో చేర్చి సుమారు 4,600 కోట్లను ఖర్చు చేసి ఎట్టకేలకు పూర్తి చేశారు. నెక్స్ట్ వన్, యుఏఈలోని దుబాయ్ వేదికగా 2021 నవంబర్ 24 నుంచి
డిసెంబర్ 10 వరకు జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2021 క్లాసికల్ ఫార్మాట్ విజేత ఎవరు? ఆప్షన్ బి మాగ్నస్ కార్ల్సన్. యుఏఈలోని దుబాయ్ వేదికగా 2021 నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2021 క్లాసికల్ ఫార్మాట్లో నార్వే దిగ్గజ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ విజేతగా అవతరించారు. రష్యాకు చెందిన గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నిపోమ్ నిషితో జరిగిన ఛాంపియన్షిప్ మ్యాచ్లో కార్ల్సన్ విజయము సాధించారు. దీంతో కార్ల్సన్ 5వసారి ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ని అయితే గెలుచుకున్నట్లయిందంటూ తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున ప్రకటన చేసింది? ఆప్షన్ సి డిసెంబర్ 10. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి తొలిసారిగా విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరము డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఆల్రెడీ రిపీటెడ్ కదండి ఇది, ఫస్టే వచ్చింది కాబట్టి వదిలేద్దాం. అడిషనల్ క్వశ్చన్స్. 2021 మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మ్యాక్స్ వెర్స్టెపెన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీగా ఏ రోజుకు అంకితం చేయబడింది అంటే ఆప్షన్ సి నవంబర్ 8. గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ని ప్రారంభించేందుకు భారతదేశము ఏ దేశంతో సహకరించింది? ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్. ది సేజ్ విత్ 2 హార్న్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ సుధామూర్తి. భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ సి నవంబర్ 7. కోల్కతాకు చెందిన బంధన్ బ్యాంక్ ఇటీవల ఏ సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది? ఆప్షన్ డి జూబిన్ గర్గ్. ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్స్ కప్లో ఇరాన్ ఒలింపిక్ ఛాంపియన్ జావద్ ఫరోగితో కలిసి సంయుక్తంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ స్వర్ణం గెలుచుకున్న భారత షూటర్ ఎవరు? ఆప్షన్ బి అండి మను బాకర్. ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్ అనేది ఏ కంపెనీకి చెందిన పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ? ఆప్షన్ సి ఆల్ఫాబెట్ లేదా వర్ణమాల, ఆల్ఫాబెట్ అంటాం ఇంగ్లీష్లో. ప్రపంచ పట్టణీకరణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ డి నవంబర్ 8. రోగలక్షణ కోవిడ్-19 కేసుల చికిత్స కోసము మాత్ర నమోదించిన ప్రపంచంలోనే మొదటి దేశము? ఆప్షన్ ఏ బ్రిటన్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. భూమిపై ఉన్న వృక్షాలన్నీ నశిస్తే జీవులన్నీ మరణిస్తాయి, కారణము? ఆప్షన్ 2 ఆక్సిజన్ లేకపోవడము. మడ వృక్షాలు లేదా మాంగ్రూస్ అడవులు అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఉప్పు నీటి వృక్షాలు. హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మృతిక అవసరం లేకుండా మొక్కలు పెంచేటువంటి పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. హెర్బేరియం అనేది ఒక ఆప్షన్ 4 ఎండు మొక్కల నమూనాలను భద్రపరిచే సంస్థ. హెర్బేరియం. కాఫీలో కలిపే చికోరీ పౌడర్ యొక్క ఏ భాగం నుంచి గ్రహిస్తారు? ఇక్కడి నుంచి అండి వేరు నుంచి గ్రహిస్తారు చికోరీ పౌడర్. రాడిష్ అనేది ఒక ఆప్షన్ 3 అండి, మార్పు చేసిన వేరు. వేరుబొడుపలు ఉన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తే నేలలో స్థాపితమయ్యే మూలకం ఏది అంటే ఆప్షన్ 4 నత్రజని. అల్లం అనేది ఒక ఆప్షన్ 2 కండ కలిగిన కాండము. జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే ఆప్షన్ 3 అండి, బెట్సన్. ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్ఫికేషన్ ప్రక్రియలో పాల్గొనే నిర్మాణాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్టాటోమా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే.
మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాడికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్? సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే, సింగిల్ డే, ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా, సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది.
సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైస్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.